హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే మనం ప్రెగ్నెన్సీలో అస్సలు మిస్ అవ్వకుండా తెలుసుకోవాల్సిన 2 స్కాన్స్ ఏంటో చూద్దాం. ఒకటి ఎన్టీ స్కాన్, ఇంకొకటి టీఫా స్కాన్. అసలు ఎన్టీ స్కాన్ అయితే 11 to 13 వీక్స్లోనే చేసుకోవాలి. అసలు ఎన్టీ స్కాన్ అంటే ఏంటి అంటే న్యూకల్ ట్రాన్స్లెన్సీ స్కాన్. ఎన్టీ ఫుల్ ఫామ్ అనమాట. ఇది చాలా మెయిన్ స్కాన్ అనమాట. ఎందుకంటే బేబీ మెడ వెనక భాగంలో ఒక క్లియర్ స్పేస్ అనేది ఉంటుంది. దాన్ని న్యూకల్ థిక్నెస్ అంటాము. అది నార్మల్గా ఉందా లేదా అని ఈ ఎన్టీ స్కాన్లో తెలిసిపోతుంది. బేబీకి నెక్ భాగంలో ఫ్లూయిడ్ ఉంటుంది. అది ఎక్కువగా ఉంటే బేబీకి అబ్నార్మాలిటీస్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అసలు బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్ ఉందా లేదా అనేది ఈ ఎన్టీ స్కాన్లో తెలిసిపోతుంది. నా ఎన్టీ స్కాన్ రిపోర్ట్లో ఏముందో చూద్దాం. సిఆర్ఎల్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. సిఆర్ఎల్ అంటే క్రౌన్ రంప్ లెంత్. మెయిన్గా ఈ సిఆర్ఎల్ ఏంటి అంటే బేబీ యొక్క ఏజ్ అనమాట. జెస్టనల్ ఏజ్ని ఫైండ్ అవుట్ చేస్తుంది. నెక్స్ట్ అయితే ఈడీడీ అని ఉంది కదా, అది మన ఎక్స్పెక్టెడ్ డేట్ అనమాట. నెక్స్ట్ కార్డియాక్ యాక్టివిటీ సీన్ అని ఉంది కదా, అది బేబీ హార్ట్ రేట్ అనమాట. నాకు వచ్చేసి 175 BPM ఉంది. నెక్స్ట్ ప్లసెంటా వచ్చేసి పోస్టీరియర్ వాల్ ఉంది. యాంటీరియర్లో ఉంటుంది, పోస్టీరియర్లో ఉంటుంది. పోస్టీరియర్లో ఉంటే ఏంటంటే స్పైన్ దగ్గర ఉంటుందన్నమాట. అదే యాంటీరియర్లో ప్లసెంటా ఉంటే స్టమక్ సైడ్ ఉంటుంది. పోస్టీరియర్లో ఉన్నప్పుడు మనకి బెనిఫిట్ ఏంటంటే బేబీవి హిక్స్ అనేవి ఎక్కువగా కనిపిస్తాయి. అదే యాంటీరియర్లో ఉంటే కనిపిస్తాయి కానీ తక్కువగా. అంత టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు, యాంటీరియర్లో ఉన్నా కానీ ఏం కాదు. నెక్స్ట్ నో సబ్క్రోనిక్ హిమోగ్రేజన్ ఉంది కదా, అంటే ఏంటంటే నో బ్లీడింగ్ బిట్వీన్ యూట్రిన్ వాల్ అండ్ క్రోనిక్ మెంబ్రెయిన్ అనమాట. ఆ రెండు మధ్యలో బ్లీడింగ్ ఏం లేదు అనేసి. నెక్స్ట్ న్యూకల్ ట్రాన్స్లెన్సిన్ అంటే నాకు 1.2 mm ఉంది. ఆల్రెడీ చెప్పాను కదా, ఇది మనకి చాలా ఇంపార్టెంట్. ఇదైతే నార్మల్ రేంజే ఉంది నాకు. నెక్స్ట్ డక్టస్ వీనస్ షోస్ నార్మల్ ఫ్లో, అంటే ఇది కూడా నాకు నార్మలే ఉంది. అండ్ ఇక్కడ నో టీఆర్ అని ఉంది కదా, టీఆర్ అనేది బేబీ హార్ట్కి సంబంధించింది అనమాట. నెక్స్ట్ వచ్చేసి యూట్రిన్ ఆర్టరీ పిఐ రైట్ 1.23 అండ్ లెఫ్ట్ 1.68, అంటే ఇవి కిడ్నీస్కి సంబంధించింది అనమాట. అవి కూడా నార్మల్ రేంజ్లోనే ఉన్నాయి. నెక్స్ట్ అయితే నాసల్ బోన్ ఈజ్ నార్మల్ అని ఉంది కదా. ఇక్కడ నాసల్ బోన్ అంటే ఏంటంటే బేబీ నోస్ దగ్గర ఒక బోన్ ఉంటుంది కదా, అది ఉందా లేదా అనేసి. సో ఇక్కడ నాకు నార్మల్గానే ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఫీటల్ అనాటమీ, అంటే బేబీ ఏం పార్ట్స్ అయితే కనిపిస్తున్నాయి అనేసి. ఈ ఎన్టీ స్కాన్ అనేది మెయిన్గా 11 to 13 వీక్స్లో చేసుకుంటాం కదా, ఆ టైంకి నాకైతే స్టమక్ యూబీ విజువలైజ్డ్ అండ్ 3 వెజిల్స్ కాల్డ్ అప్పర్ అండ్ లోయర్ లిమ్స్ హ్యావ్ అపియర్డ్ అనమాట. అంటే ఈ పార్ట్స్ అనేవి కనిపిస్తున్నాయి. నెక్స్ట్ ఫేస్ ప్రొఫైల్లో అయితే పిఎంటీ అబ్డామినల్ వాల్ అపియర్స్ నార్మల్, అంటే అన్నీ నార్మల్గా అయితే ఉన్నాయి. నెక్స్ట్ సర్విక్స్ లెంత్ 3 centimeters అని ఉంది కదా, ఇది ఏంటంటే 2.5 centimeters కంటే ఎక్కువ ఉంటే నార్మల్ అన్నట్టు. ఎన్టీ స్కాన్ రిపోర్ట్లో లాస్ట్లో సర్విక్స్ లెంత్ పక్కన ఇంటర్నల్ ఓఎస్ క్లోజ్డ్ అని ఉంటుంది. ఇంటర్నల్ ఓఎస్ క్లోజ్డ్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి ప్రెగ్నెన్సీలో. ఎందుకంటే కొంతమందికి షార్ట్ సర్విక్స్, ఇంటర్నల్ ఓఎస్ ఓపెన్ అయ్యి ఉంటుంది. ఇలాంటప్పుడు సెకండ్ ట్రైమిస్టర్లో ఎక్కువగా అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇంటర్నల్ ఓఎస్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ప్రెగ్నెన్సీ వాళ్ళకి. నా రిపోర్ట్లో అయితే ఇంటర్నల్ ఓఎస్ అనేది క్లోజ్డ్ అని వచ్చింది. సో ఫైనల్గా నా ఎన్టీ స్కాన్ రిపోర్ట్లో అయితే అన్నీ నార్మల్గా వచ్చాయి. ఎన్టీ స్కాన్ అయితే ఫుల్ బ్లాడర్తో ఉన్నప్పుడే చేస్తారు, అప్పుడే బేబీ అనేది మంచిగా కనిపిస్తుందంట. ఈ స్కానింగ్ చేయించుకున్నాక మనకైతే కొన్ని బేబీవి పిక్చర్స్ ఇస్తారు. అంత క్లియర్గా అయితే కనిపించదు కానీ మనకి బేబీ ఉన్నట్టయితే కనిపిస్తుంది. ఫైనల్గా నా ఎన్టీ స్కాన్ రిపోర్ట్లో అయితే ఇలా వచ్చింది. ఫ్యామిలీ ఇంకా మీ ఫ్రెండ్స్ లిస్ట్లో ఎవరైనా ప్రెగ్నెన్సీ వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. పక్క కొంచెమన్నా యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ మర్చిపోకుండా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.